ఈ కాశీ అన్నపూర్ణ సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు దాటింది. నలుగురు ఎమ్మెల్యేలు కూడా మారారు, 2 మంత్రులు 2 ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అంతకుముందు స్టార్ట్ చేసాం. ఈ స్టార్ట్ చేసి ఇది ఇలాగే ఎదరకు పంపుతూ మయానికి కరోనా వస్తాం వల్ల 1 నెల ఆపి కరోనాలో కారులో పట్టుకెళ్ళి పంచిపెట్టే పరిస్థితి తీసుకొచ్చాము ఈ సేవా కార్యక్రమాన్ని. ఈ కాశీ అన్నపూర్ణ సేవా కార్యక్రమం అంటే మనస్ఫూర్తిగా చేసే కమిటీ మెంబర్స్, మనస్ఫూర్తిగా చేసే కమిటీ వాళ్ళు అనగా దీన్ని ఎప్పుడు ఇలాగ కొనసాగిస్తామని ఈ సిటీ టేబుల్ ద్వారాగా మేము సాయం చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సాయిరామ వెనకాల ఉన్న సందులోకి వచ్చి భోజనాలు తిని చక్కనైన భోజనం పెడతాం, తిని వెళ్ళండి. ఇంకా ముందు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం. వచ్చే వారం గొడుగులు ఎత్తాం, 1 వారం దుప్పట్లు ఎత్తాం, 1 వారం చెప్పులు ఎత్తాం. అలాగా ఏ సీజన్కి ఆ సీజన్కి ఇచ్చుకుంటూ వచ్చే అన్నపూర్ణ సేవా కార్యక్రమం ఇది. ఈ అన్నపూర్ణ సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి 20 సంవత్సరాల పైన అయింది. ఫస్ట్ని మా కొట్టుగడ ఎట్టాం, తర్వాత పెద్ద శివాలయం దగ్గర ఎట్టాం, తర్వాత కాపు కళ్యాణ మండపం దగ్గర ఎట్టాం, తర్వాత ఇప్పుడు మా ఇంటికాడ పెట్టాం. ఇంటికాడ పెట్టి ఇంకా మా జీవితం ఉన్నంతకాలం నా భార్య నేను కూడా ఇది సాగిస్తామని చెప్పి ఈ సిటీ టీవీ ద్వారాగా ఇస్తున్నాం. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంఘం ద్వారా డొక్కా సీతమ్మ గారి పేరు మీద బెజవాడ రాంబాబు గారు గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించినారు. ఆయన ఎనలేని కృషి, ఈ అన్నదానం మీద ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన ప్రతి ఇంటిలో ఉండే ఐటమ్స్ కన్నా ఎక్కువ ఐటమ్స్ ఇక్కడ తయారు చేసి ప్రతి వారికి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. వారు ఎనలేని కృషికి ఈ తాడేపల్లి గుడి ఏంటి, చుట్టుపక్కల ఉన్న వారికి ఏంటి చాలామంది వచ్చి ఇక్కడ భోజనం చేసి సంతృప్తిగా వెళ్తున్నారు. కాబట్టి రాంబాబు గారు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ నిర్వహిస్తున్నాం. కాశీ అన్నపూర్ణమ్మ సేవా కార్యక్రమం దీన్ని కొనసాగించే బెజవాడ రాంబాబు గారు చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని పార్వతీ పరమేశ్వర్లు చల్లగా చూసి దీవించి కాపాడి అందరినీ చల్లగా చూడమని ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నిజంగా బెజవాడ రాంబాబు గారు ప్రతి ఆదివారం కూడా ఈ అన్నదానం చేయాలనే సంకల్పం ఆయనకి రావడం చాలా అదృష్టం. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంస్థ అని స్థాపించి డొక్కా సీతమ్మ గారు అన్నదాన సమాజం అని ఆ పేరు మీద, ఆ మహాతల్లి పేరు మీద ప్రతి ఆదివారం కూడా పేదలకి సకల సంతృప్తిగా భోజనాలు పెడుతూ మామిడికాయలు, తర్వాత బిస్కెట్లు, ఎంత మామిడికాయలు ఎన్ని తిన్నా సరే ఇంకా తినమని చెప్పేసి అడిగి మరీ ఇచ్చేటటువంటి మహానుభావులకి బెజవాడ రాంబాబు గారికి ధన్యవాదాలు.